హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వచ్చేసి మేము ప్రోటీన్ లడ్డు చేయబోతున్నాం. ఇది వచ్చేసి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడైతే మేము నేమ్స్ చెప్పబోతున్నాం. వీటికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే 1 కప్ ఆఫ్ జీడిపప్పు, 1 కప్ ఆఫ్ గుమ్మడి గింజలు, 1 కప్ ఆఫ్ బాదం పప్పు, 1 కప్ ఆఫ్ ఫుల్ మకానా అంటే వీటిని తామర గింజలు అంటారు, 1 కప్ ఆఫ్ పుచ్చ గింజలు, 1 కప్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు, 1 కప్ రాగి పిండి, 1 కప్ ఆఫ్ పల్లీలు, 1 కప్ ఆఫ్ నువ్వులు, టేస్ట్కి తగినంత బెల్లం. వీటిని ముందుగా ఒక బౌల్ తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో పల్లీలు దూరగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు పల్లీలు బాగా వేగినాయి. వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ నువ్వులు వేయించుకోవాలి. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఇలాగే దూరగా సిమ్లో పెట్టుకొని వేయించుకొని వాటిని కొద్దిసేపు చల్లారనివ్వాలి. నువ్వులు కూడా బాగా వేగినాయి. వీటిని కూడా పక్కకు తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు బాదం, జీడిపప్పు వేయించుకుందాం. బాదం జీడిపప్పు కూడా బాగా ఫ్రై అయినాయి. వీటిని కూడా పక్కకు తీసుకొని చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఫుల్ మకానా. మాడనివ్వకుండా దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు గుమ్మడి గింజలు, వాటర్ మిలాన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని ఇందులో రాగి పిండి బాగా వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు రాగి పిండి కూడా మంచిగా వేగిపోయిందండి. ఇంతకుముందు వేయించుకున్నవన్నీ మంచిగా చల్లారనివ్వాలి. దానికి 5 మినిట్స్ టైం పడుతుంది కదా. చల్లారనిచ్చినాక వీటన్నిటిని కలిపి మిక్సీలో వేసుకోవాలి. వీటన్నిటిని మిక్సీలో వేసుకొని కొద్దిగా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకపోయినా కొంచెం చిన్న పలుకులు మనం తినేటప్పుడు కొంచెం తగిలే విధంగా చూసుకొని పట్టుకోండి. ఇప్పుడు మిగిలినవి కూడా వేసుకొని మళ్ళీ ఫస్ట్ లాగానే మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా కొంచెం సగం పట్టుకున్నాక ఇంతకుముందు బెల్లం తీసుకున్నాం కదా, అది కూడా మిక్సీలో వేసుకొని దాంట్లో పిండిలో కలిసే విధంగా పట్టుకోవాలి. పట్టిన పిండిని ఇంతకుముందు తీసుకున్న బౌల్లోకి తీసేసుకుందాం. తీసుకున్న రాగి పిండి ఉంది కదా, అది కూడా ఇందులో వేసి అంతా మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం నెయ్యి తీసుకొని కరిగించుకోవాలి. ఎందుకంటే లడ్డు పౌడర్ ఉంది కదా, దాంట్లో వేసుకొని కొంచెంగా వేసుకొని ఉండలు చుట్టుకోవడానికి ఈజీ అవుతున్నది. ఇప్పుడు వచ్చేసి మనం పోసుకుందాం. ఇలా కలుపుకొని ఇప్పుడు ఈ విధంగా మీకు ఎంత సైజు కావాలో అంత సైజు ఇలా ఉండలు చేసుకుంటే
మనకెంతో రుచికరమైన ప్రోటీన్ లడ్డు రెడీ అవుతుంది. మీరు ట్రై చేయండి, చాలా సులభంగా ఉంటుంది. ఈ లడ్డు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా రోజు ఒకటి తింటే జుట్టుకైనా బాడీకైనా చాలా ఉపయోగకరం అండి. ప్లీజ్ ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ కామెంట్ చేయండి. కలుసుకుందాం.